సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ గోకవరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబరు 218/24లో ఒక SC/ST అట్రాసిటీ కేసు పరిశీలన నిమిత్తం రావడం జరిగింది. ఆ కేసు పరిశీలనలో బాధితుడైన పైడిమల్ల సోమరాజుకి తీవ్రమైనటువంటి నష్టం జరిగే విధంగానే నమోదు చేయడం జరిగింది. పోలీసులు ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలకు తగిన విధంగా సెక్షన్లు వేయకపోవడం, ఆ సెక్షన్లో లేకుండా నామని వాళ్ళు జాగ్రత్త పడుతూ ముద్దాయిలకు కొమ్ము కాయడం జరుగుతూ ఉన్నట్టుగానే మేము గమనించడం జరిగింది. ఈ గమనంలో భాగంగా భూ సంబంధమైనటువంటి విషయాలు SC/ST అట్రాసిటీలో బాధితులకి అనువుగా బాధితుడికి రక్షణగా నిలబడవలసినటువంటి సెక్షన్లు ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా విస్మరించి వారి ఇష్టానికి అనుగుణంగా ముద్దాయిలకు కాపు కాసేటువంటి ముద్దాయిలతో అంతర్గత లావాదేవీలు నిర్వహణ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఇదే విధానం ఇదే వరవడి గోకవరం పోలీసులు కోరుకొండలో ఉండేటువంటి DSP గారు ఇదే వరవడిని కానీ అవలంబించి ముద్దాయిని తక్షణమే అరెస్ట్ చేసి 2-3 రోజుల్లోనే అరెస్ట్ చేయించి మీ నిజాయితీని నిరూపించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఆ కేసును నీరుగారుస్తూ ఉన్నారు. కాబట్టి మీ మీద ప్రైవేట్ కేసుతో నమోదు చేయడమే కాకుండా అదే SC/ST అట్రాసిటీ యాక్ట్లో ఉన్నటువంటి బాధితులకు రక్షణ కాబడినటువంటి సెక్షన్ 4 పిటిషను పోలీసుల మీదే DSP గారిని ముద్దాయం చేసి నమోదు చేయడానికి మేము వెనకడుగు వేయబోమని, అలాగే బాధితుడికి నష్టం జరిగేటువంటి ఏ ఒక్క సరి అయినా సరే DSPని ప్రామాణికంగా తీసుకొని DSP మీద చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా DSP గారిని హెచ్చరించడం జరుగుతుంది. పైడిమల్ల సోమరాజు అనే సంబంధించిన వ్యక్తి భూమిని చీర్లంకపల్లి గ్రామానికి చెందిన అల్లాడి నాగేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భూమి అతను అక్రమంగా భూమిని ఆక్రమించుకుని అతను ఆ కుటుంబీకుల మీద దౌర్జన్యం చేస్తూ ఈ రోజుకి 12 రోజుల క్రితం అతన్ని తన యొక్క వ్యవసాయ భూమిలో కత్తెట్టి నరకడం జరిగింది. దానికి గోకవరం పోలీసు వారు కేసు కట్టారు. కేసు మాత్రం నీరుగార్చేలాగ చేశారే తప్ప కేసుకి సరైన సెక్షన్లు కట్టలేదు. SC/ST అని పెట్టారే తప్ప FIRలో దానికి బలమైన ఏదో 307 కార్యక్రమం అనుబంధ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి కట్టకుండా డుమ్మా పుస్తకాలు కేసులు కట్టి కేసుని నీరుగార్చడం జరుగుతుంది. దీనికి మన DSP గారు కోరుకొండ DSP గారు ఎవరైతే ఉన్నారో ఆ DSP గారు ఈ యొక్క కేసుని నడిపించి కేసుని నీరుగార్చే పద్ధతి చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క పైడిమల్ల సోమరాజు భూమి ఏదైతే ఉందో అది భూమిని పించి ఆ కేసు ఏదైతే ఉందో అతన్ని నరికిన కేసుని SC/ST అట్రాసిటీ కేసుని బలోపేతం చేసి ఆ కేసు కట్టి బాధితుడికి న్యాయం చేయాలని కోరుతూ, అలాగే ఎవరైతే అల్లాడి నాగేశ్వరరావు ఉన్నావో అతన్ని ఈరోజు కూడా రిమైండ్ తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా అతన్ని ఊళ్ళోనే తిప్పుతూ అతనికి కొమ్ము కాస్తూ అధికార అండదండలతో ఆయన్ని కాయడం జరుగుతుంది అల్లాడి నాగేశ్వరరావుని. కానీ బాధితుడిని అన్యాయంగా ఇదవుతున్నాడు. ఏ రోజు ఏం జరుగుతుందో ఆ గ్రామంలో SC మాదిగ సమాజ వర్గానికి చెందిన కుటుంబం ఒకటే ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందని వాళ్ళ కుటుంబం అంతా కూడా గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంతా ఏ రోజు ఏం చేస్తారన్న భయంతో ఉన్నారు. గతంలో DSP గారు కూడా మేము ఫోన్ ద్వారా చెప్తే ఏమి చేయడం నేను కవర్ పెట్టి నేను మాట్లాడాను చేశానని చెప్తున్నారు. ఈరోజు అతన్ని సేలో నరికారు. రేపు పొద్దుట కుటుంబం అంతా కూడా కుటుంబంలో ఇంటి నగ్గెట్టేస్తే ఏం చేస్తారు, ఇంట్లో పెట్టి కృష్ణాలు పూస అగ్గెట్టేస్తే ఏం చేస్తారు మీరు? అప్పుడు మీ DSP గారు మీరు వచ్చి వాళ్ళని కాపాడగలరా? లేదా SP గారు వచ్చి కాపాడగలరా? లేదా గోకవరం పోలీసులు వారు వచ్చి కాపాడగలరు? ఎవరు కాపాడగలరు? వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఒక కానిస్టేబుల్ని వాళ్ళకి రక్షణగా ఇవ్వండి అని చెప్పాం. ఇంతవరకు కూడా ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఏ విధమైన రక్షణ కల్పించకుండా ఈ యొక్క కేసుని నీరుగార్పే పద్ధతిలో వాళ్ళు నడుపుతున్నారు. కాబట్టి వెంటనే మేము మళ్ళీ సోమవారం కల్లా మేము ఈ యొక్క కేసుని మీరు చెయ్యకపోతే ఛేదించకపోతే మేము అరెస్ట్ చేయకపోతే మేము వెంటనే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క ముద్దాయికి రక్షణ కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ